అవునయ్యా, నువ్వు పూర్తిగా మారిపోయావు. మీరు మునుపటి చేశారు కానే కాదు, అప్పటికి ఇప్పటికీ రాక్షసత్వానికి దైవత్వానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది జాను. నిజం సార్. ఇక నుంచి నేను మిమ్మల్ని మనస వాచా కర్మణ పూర్తిగా మీ దాన్ని. కడదాకా మీతోనే కలిసి నడుస్తాను, మీతోనే జీవిస్తాను. చాలు జాను, ఈ జన్మకి మాట చాలు. ఇక నుంచి ఈ నమ్మకమే నన్ను నడిపిస్తుంది. రండమ్మా, లోపలికి వెళ్దాం. రండి. రండి సార్. అక్క రా. వదనా, నీకేం కాలేదు కదా? లేదు తులసి, సమయానికి జై గారు వచ్చి కాపాడారు. బ్రదర్, నీకేమైంది బ్రదర్? అయినా కొరడా ఏంటి, దెబ్బలేంటి? వాళ్ళని కొట్టారు కదా, నాకిచ్చిన మాటని తప్పారు అని తనకి తానే శిక్ష వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మేమెంత చెప్పినా వినలేదు. ఇదిగో జస్ట్ ఇప్పుడే మీరొచ్చే ముందే కాంప్రమైజ్ అయ్యి ఆ కొరడాని పడేశారు. నీలో గ్రేట్ వెళ్ళనే కాదు, మంచి హ్యూమన్ కూడా ఉన్నాడు. యు ఆర్ రియల్లీ గ్రేట్ బ్రదర్. అయినా ఇతరుల్ని కాపాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? జస్ట్ ఈ మధ్య మొదలు పెట్టాను. అయినా ఇతరులెవరు బ్రో, అంతా మనవాళ్లే కదా. నువ్వు సేవ్ చేసింది ఈ ఇంటి కోడల్ని మాత్రమే కాదు, ఈ ఇంటి గౌరవాన్ని కూడా. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రో. హరీష్ కూడా స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తే అంతకంటే నాకు కావాల్సిందేముంది? అవునక్క, నేను ఇందాకటి నుంచి అదే అడుగుదామని చూస్తున్నాను. అన్నయ్య బయటికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? అదే అర్థం కావట్లేదు జాను. అభం శుభం తెలియని ఒక అమాయకుని విడిపించడానికి ఇన్ని కష్టాలేంటయ్యా మనకు? కోర్టుకి ఏదైనా ప్రూఫ్ కావాలి మావయ్య. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన కారు దొరికితే దాని పొజిషను సిచ్యుయేషన్ని బట్టి ఏదైనా ఆధారాలని సేకరించవచ్చు. కానీ ఆ కారు మనకెలా దొరుకుతుంది? కేస్ డీటెయిల్స్ అన్నీ పోలీస్ రికార్డ్స్లో ఉంటాయి. ఆ రికార్డ్స్ అన్నీ స్టేషన్లో భద్రంగా దాచుంటారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఆ రికార్డ్స్ మన చేతికి వస్తే మనం హరీష్ని విడిపించుకునే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది బ్రదర్. అయితే ఒక పని చేద్దాం, పోలీస్ స్టేషన్లో బాంబు పెడదాం. బాంబా? బాంబా ఏంటి బ్రో నువ్వు అనేది? ఆ స్టేషన్లోనే హరీష్ కూడా ఉన్నాడు, అది మర్చిపోయావా? నేను బాంబు పెట్టేద్దాం అన్నాను బ్రో, పేల్చేద్దాం అనలేదు. నేను చెప్తాను వినండి.
ఓ సూపర్ ఐడియా బ్రో. మరి ఇంకా లేట్ ఎందుకు? ఆ ప్లాన్ ఇప్పుడే అమలు చేద్దాం. పదండి. పదండి బ్రో. నాన్న మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త. జాగ్రత్త. జైబాబు మన ఇంటికి అల్లుడవటం మన అదృష్టమే కాదండి, మన జానుకి ఆ దేవుడిచ్చిన వరం కూడా. అవును లక్ష్మి. హలో, పోలీస్ స్టేషన్. అవును, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం మాకు కాదు, మీకు. ఏంటి మాకు ప్రాబ్లమా? ఎస్, స్టేషన్లో మేము బాంబు పెట్టాం. బాంబా? ఏం మాట్లాడుతున్నావు? హలో హలో హలో, స్టేషన్లో బాంబ్, అందరిని అలర్ట్ చేయాలి. ఏ కానిస్టేబుల్స్ సార్, పరిగెత్తండి. స్టేషన్ లో బాంబు పెట్టారు, అందరినీ తీసుకురండి. టీంకి ఇంటిమేట్ చేయండి. ఓకే సార్. పదండి పదండి బయటికి పదండి. అందరూ పదండి. మూవ్ మూవ్. ఆగండి ఆగండి, ఎవరు మీరు? బాంబ్. ఆ?